చాలా ఉదాత్తమైన కార్యక్రమం. ప్రపంచానికి మనకి ఉన్న కనెక్షన్ శ్వాసే. ఇది మూసుకుంటే మనకి ప్రపంచంలో ఉన్న సంబంధం కట్టేది. అలాగే విష్ణురావు గారు నన్ను ఫస్ట్ టైం ఈ గాలికి సంబంధించిన వ్యవహారం కాబట్టి నా ఎయిర్పోర్ట్లోనే కలిసి అది నా పరిచయం. చాలా చిన్నపిల్లలు వాళ్ళు ఫలానా అంటే డాక్టర్ వచ్చిన తర్వాత నేను ఆయన మిత్రుడు అన్నాను కానీ నేను పేషెంట్ యాక్చువల్గా. అంటే బాల్యంలో ఆస్తమా ఉండేది. దాని పట్ల అవగాహన లేక రకరకాల నాటు వైద్యులు ఏదో తమలపాకు, మిరియాలు, ఉమ్మెత్త పువ్వు ఎవడో చెప్తే 40 రోజులు వాడాను. అది కళ్ళలో పోతే కడుపు పోతాయి. మరి శ్వాస ఆయాసం అంటే పీరియడ్ చలికాలం వస్తే వచ్చేసేది. అలా చాలా కాలం బాధపడిన తర్వాత మరి ఏజ్ పరంగా చేప మందులు రకరకాలు ప్రపంచంలో అన్నీ వాడినా ఇది సరే గ్రాడ్యువల్గా తగ్గింది. బట్ సీజనల్గా వస్తున్నప్పుడు ఒకసారి సంప్రదించడం జరిగింది. చాలా సైంటిఫిక్గా యూజ్ చేశారు. ముఖ్యంగా మా అత్తగారు దాదాపు 7 తరబడి 20-30 ఏళ్ళ నుంచి పడుతుంది. అది ఆ చలికాలం వచ్చినప్పుడు బాధపడుతుంటుంది. నాకు ఎందుకో ఇది ఇచ్చిన స్ప్రే ఆవిడ వాడి చూశాను, 2 డేస్లో తగ్గింది. ఇది 7 తరబడి ఆవిడ తెలియక అంచేత మందులు లేక కాదు, అవగాహన లేక ఈ స్థితి ఏర్పడుతుంది. దుర్భరం ఎందుకంటే అది ఊపిరి పీల్చలేకపోవడం, అది పీల్చలేని వాళ్ళకి తప్ప పక్క వాళ్ళకి తెలియదు ఆయాసం, ఆ ఉపశమనం గురించి. సో దీన్ని చాలా సైంటిఫిక్గా ఈయన ఒక ధ్యేయంగా ఒక ఉద్యమంగా తీసుకొస్తున్న డాక్టర్ గారు కాబట్టి ఈ ఉద్యమంలో మేమందరం భాగస్వామ్యం. మంత్రి గారు, రామచంద్రమూర్తి గారు, నేను చాలా సంతోషంగా ఉంది. ఈ అవగాహన మరింత పెంచాలని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు.